హాయ్ గైస్, రీసెంట్ టైంలో నాకు ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావా, ఎవరితో అయినా నువ్వు ఇన్స్పిరేషన్ గెయిన్ చేసుకున్నావా అంటే నేను ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఎక్కడ మాట్లాడినా కూడా ఆలోచించకుండా నేను తీసుకున్న ఒక పేరు ఏంటంటే శ్రీధరన్ వెంబు గారు, హూ ఈజ్ నథింగ్ బట్ ద CEO ఆఫ్ జోహో. జోహో అనేది మీ అందరికి ఐడియా ఉంది. జోహో ఫార్మ్స్, జోహో ఆఫీసెస్, జోహో CRM, ఈ రకంగా గూగుల్ ఏదైతే చేస్తుందో ఇండియన్ వర్షన్ ఆఫ్ గూగుల్ అనుకోవచ్చు అనమాట. దీని గురించి మాకెందుకు, లేకపోతే ఆయన కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు, ఆయన ఎంత కోట్ల ఎంపైర్ బిల్డ్ చేశాడు, నేను ఇదైతే చెప్పాలనుకోవట్లా. కానీ ఒక పర్సన్ అనుకుంటే, ఒక పర్సన్ ఒక ఏరియాని డెవలప్ చేయాలి, ఒక పర్సన్ ఒక ఊరిని డెవలప్ చేయాలనుకుంటే ఆ పర్సన్ ఏం చేయొచ్చు అనే క్లియర్ ఎగ్జాంపుల్ని ఆయన సెట్ చేశారు. రీసెంట్గా నేను జేపీ గారితో ఒక మీటింగ్లో అయితే పాల్గొన్నాను అనమాట. ఆ మీటింగ్ ఎజెండా ఏంటంటే బిల్డింగ్ స్మాల్ టౌన్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక మనలాంటి చాలామంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్లేసెస్కి వస్తున్నారు. కానీ స్మాల్ టౌన్స్ నుంచే వస్తున్నారు. అంటే కాలేజ్ స్మాల్ టౌనే, మనం నేర్చుకున్నంత స్మాల్ టౌన్లోనే, కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టేది మాత్రం మనం హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేస్లో పెడతాం. ఈవెన్ నేను కూడా అంతే. నేను FLM పెట్టాలనుకుంటే కర్నూలులోనో లేకపోతే విజయవాడలోనో పెట్టచ్చు. బట్ అక్కడి నుంచి తీసేసి హైదరాబాద్లో ఎందుకు పెట్టానంటే హైదరాబాద్ ఈజ్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాబట్టి నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. సో అలాంటి ఆపర్చునిటీస్ మన లోకల్ ప్లేసెస్లో మనం క్రియేట్ చేయలేమా అనే ఒక డౌట్ వస్తే అక్కడ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు జోహో. ఈ మాట ఎందుకు తీసుకుంటున్నాను అంటే జోహో అనేది పొలాల మధ్యలో టెన్కాసి అనే ఊరు, తమిళనాడులో ఒక చిన్న ఊర్లో ఆ ఆఫీస్ పెట్టడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫీస్ పెట్టిన తర్వాత ఏంటంటే అక్కడికి చాలామంది, అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరుకో అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పేసి, టెన్కాసి లాంటి పల్లెటూరుకి బస్సుల్లో, ట్రైన్లలో జనాలు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారంటే ఆ కంపెనీ వాల్యూ చూసుకోండి ఒకసారి. సో ఇంటర్వ్యూకి మన వాళ్ళు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, బెంగళూరు నుంచి, అన్ని ఊళ్ళ నుంచి టెన్కాసికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ జోహో ఏం చేసిందంటే ఆబ్వియస్గా లోకల్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే తప్పలేదు, ఆయన తమిళనాడులో పుట్టాడు, తమిళనాడులో పెరిగాడు, తమిళనాడులోనే డెవలప్ చేసుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ బయట నుంచి వచ్చిన కొంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఆ చుట్టుపక్కల లొకేషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు అంటే ఆఫీస్కి పిలవాలి కాబట్టి. ఇప్పుడు ఏంటి, చెన్నైలోని వాళ్ళు టెన్కాసికి వస్తున్నా కూడా, లేకపోతే చెన్నైయో కాకపోతే ఇంకో ఆరంభాకంలోని వాళ్ళు టెన్కాసికి వస్తున్నారు, వేరే మధురైలోని వాళ్ళు టెన్కాసికి వస్తున్నారు. అంటే అక్కడ కూడా అంతే కదా, వాళ్ళ లోకల్ టౌన్ డెవలప్ అవ్వకుండా ఇక్కడ వస్తున్నారు అని చెప్పేసి. దీనికోసం శ్రీధరన్ వెంబు గారు ఏం చేశారంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే హబ్స్ అండ్ స్పోక్స్. హబ్స్ అనేది ఏంటంటే పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో కావచ్చు, మధురైలో కావచ్చు, రేణిగుంటలో కావచ్చు, ఇలాంటి కొంచెం ఎక్కడైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కువగా పనిచేస్తున్నారో అక్కడ హబ్స్ అనేవి పెట్టారనమాట. హబ్స్ అంటే కొంచెం పెద్ద ఆఫీసు, ఆ పెద్ద ఆఫీస్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత స్పోక్స్ అనేవి పెట్టారు. ఈ హబ్స్కి అనుసారంగా స్పోక్స్, అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన తెలంగాణను తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హైదరాబాద్లో, వరంగల్లో, ఇంకొక చోట కరీంనగర్లో నాకు హబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే అందరూ, అంటే ఏ ఖమ్మంలో ఉన్నాడో, మధురాలో ఉన్నాడో, వరంగల్కో, హైదరాబాద్కో రాలేడు. అందుకని ఏం చేశారంటే నేను తీసుకెళ్ళి ఖమ్మం దగ్గర ఒక స్పోక్ అనేది చిన్న ఆఫీసు, ఆ ఆఫీసులో 20 మందే పనిచేస్తారు లేదా 10 మందే పనిచేస్తారు. కానీ ఆ 10 మంది ఆ లొకాలిటీ, అంటే ఆ చుట్టూ ఉన్న 10-15 ఊర్ల నుంచి వస్తారు. అంటే విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 15 to 20 కిలోమీటర్స్ మధ్య వాళ్ళు ట్రావెల్ చేసి ఆ స్పోక్ స్పాట్స్కి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ హబ్స్ అన్నీ ఇక్కడి నుంచి డెవలప్మెంట్ అన్నీ జరుగుతుంటే ఈ స్పోక్స్ దగ్గర నుంచి బిజినెస్ ఎవాల్వ్ అవుతుంది. అంటే ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఉన్నాడు, లేకపోతే భద్రాచలంలో, కొత్తగూడెంలో ఉన్నారు అనుకుందాం, అక్కడి నుంచి ఆ చుట్టూ ఉన్న బిజినెస్ని గ్రాప్ చేసుకుని ఈ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటిని హబ్స్కి తీసుకెళ్తారు. ఈ రకంగా ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేశారు. ఈరోజు టెన్కాసి అనే ఊరు ఆల్మోస్ట్ ఎంత బాగా డెవలప్ అయిపోయిందంటే మీరు ఒక ఊర్లో ఒక కంపెనీ పెట్టి ఒకళ్ళు పని చేస్తున్నారు అంటే ఆ ఊర్లో ఎన్ని డిస్క్రిమినేషన్స్ తగ్గుతాయంటే ఎకనామికల్ డిస్క్రిమినేషన్ తగ్గుతాయి. ఆ ఊర్లో నిజంగా నీకు ఒకవేళ చదువుకున్నవాడు ఉన్నాడు, అతను దళిత వర్గాలకు చెందిన పిల్లోడైనా కూడా అదే ఆఫీస్లో పనిచేస్తున్నా, ఒకవేళ అతను పెద్ద వర్గాలకు చెందిన పిల్లోడైనా అదే ఆఫీస్లో పనిచేస్తున్నా, వాళ్ళిద్దరు మర్యాద ఒకటే. ఎందుకంటే ఇది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి. ఆ ప్రైవేట్ సెక్టర్కి మాత్రమే ఆ పవర్ ఉంది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఎకనామికల్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా తీసేసే పవర్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కే ఉంది. సో దీని ద్వారా ఏంటంటే శ్రీధరన్ వెంబు గారు ఒక టెన్కాసి అనే ఊరు, లేకపోతే ఒక రేణిగుంట అనే ఊరు, ఒక చెన్నైలోని చిన్న లొకేషన్, ఇలాంటి చోట్ల చిన్న చిన్న టౌన్స్లో పెట్టడం వల్ల లోకల్గా డెవలప్మెంట్ని రైజ్ చేస్తున్నారు. అక్కడున్న స్కూల్స్ని బిల్డ్ చేస్తున్నారు, అక్కడున్న స్కూల్స్ని దత్తత తీసుకుంటున్నారు. ఎంప్లాయీస్ ఆ చిన్న ఊరికి రావడం జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరగడం జరిగింది, రోడ్లు అనేవి వేయడం జరిగింది.
ఒకవేళ మీరు చూసుకుంటే టౌన్స్లో మనకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియన్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ అనేది ఒక ఊర్లో ఫామ్ అయిందో వాళ్ళ మైండ్స్ కూడా ఎలివేట్ అవుతాయి. మనం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాం, వాడు ఒకవేళ దళిత వర్గానికి చెందిన పిల్లోడు మన ఆఫీస్లో అదే పని చేసుకుంటున్నారు, ఒక పెద్ద వర్గానికి చెందిన పిల్లోడు అదే పని చేసుకున్నారు. అలాంటప్పుడు అందరూ సమానమైన ఒక ఫీలింగ్ ఆ కంపెనీ తెప్పించగలిగింది. ఇది టెంకాసిలో జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆయన ఊరుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు. ఎక్కడైతే డెవలప్మెంట్ చాలా తక్కువ ఉందో అలాంటి ప్లేస్లో ఇప్పుడు జోహో ఆఫీస్ సెట్ చేసి, ఇలాంటి హబ్స్ అండ్ స్పోక్స్ స్పాట్స్ సెట్ చేసి యూపీలో ఉన్న లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు తెప్పించి వాళ్ళ ఊరి నుంచే పనిచేసుకునే అవకాశం కలిగించి అక్కడ డెవలప్మెంట్ని తీసుకొస్తున్నారు అనమాట. దిస్ విల్ బీ ఎ రెవల్యూషన్ ఫర్ షూర్. మీరు చూసుకోండి, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా చూసుకుంటే ఆయన పుట్టిన జంషెడ్పూర్లో చేశారు. అలాగే మీరు అంబానీ చూసుకుంటే ఆయన పుట్టిన గుజరాత్లో చేశారు అండ్ ఆయన పెరుగుతున్న ముంబైలో డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ శ్రీధరన్ వెంబు గారు తన ఊరు, తన స్టేట్, తను చేయాల్సింది అక్కడ చేసిన తర్వాత ఇప్పుడు యూపీకి వెళ్తున్నారు. సో ఇదంతా మనకెందుకు అనుకుంటే మన ఏపీలో, మన తెలంగాణలో, మన స్టేట్కి సంబంధించి చాలామంది ఉన్నారు ఎంటర్ప్రీనర్స్. వాళ్ళ ఊర్లో, వాళ్ళు ఉన్న టౌన్లో, చిన్న ఊర్లో పెట్టి పెద్ద సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు. మనం యాజ్ ఎ యూత్ మనం పుట్టిన ఊళ్ళో పని చేసుకుంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంటి నుంచి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ సదుపాయాలు పెద్ద కంపెనీస్ యొక్క సీఈఓస్ అనుకుంటే ఇది జరుగుతుంది అని చెప్పి శ్రీధరన్ వెంబు గారు ప్రూవ్ చేశారనమాట. సో ఈ ఫీజిబిలిటీ స్టార్టప్స్కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్స్ ఎప్పుడు కూడా ఒక ఎకోసిస్టంలో అందరూ గ్రో అయ్యే చోట ఉండాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే గ్రో అయిన వాడు పెద్ద కంపెనీ అక్కడ పెట్టాడో చిన్న చిన్న స్టార్టప్స్ అన్నీ ఆ చుట్టూ వెలుస్తాయి అన్నమాట. సో పెద్ద కంపెనీస్ ఒక్క చిన్న స్టెప్, ఒక బ్రేవ్ స్టెప్ తీసుకుంటే మీరు మార్కెట్ని మీ టౌన్స్లో, చిన్న చిన్న టౌన్స్లో పెట్టగలిగితే ఖచ్చితంగా టౌన్స్ డెవలప్ అవుతాయి. మీకు అర్థమై ఉండదు. ఒకవేళ టౌన్స్ డెవలప్ అవ్వలేదనుకోండి, అక్కడ ఉన్న పాపులేషన్ అంతా మెల్లిగా సిటీస్కి వెళ్తూ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో మన పరిస్థితి ఏంటి, కరెక్ట్గా వాటర్ మనకి స్కేర్సిటీ వస్తుంది. హైదరాబాద్ లాంటి పెద్ద నగరము అంత ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది, అంత డెవలప్ అయ్యి మనందరికీ లైఫ్ ఇచ్చింది. బట్ స్టిల్ పాపులేషన్ ఎక్కువైపోవడం వల్ల ఫుడ్ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ, లేకపోతే ఫుడ్ అడల్టరేషన్ లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అది హైదరాబాదే కాదు, చెన్నై తీసుకొచ్చి, బెంగళూరు తీసుకొచ్చి, ఏ పెద్ద సిటీ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. ఇవన్నీ కూడా తగ్గాలంటే స్మాల్ టౌన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే నేను శ్రీధరన్ వెంబు గారిని చాలా ఆరాధిస్తాను అనమాట. అంటే ఒక పర్సన్ ఒక టౌన్కి అతను చేయాలనుకుంటే ఏమేం చేయొచ్చో అవన్నీ ఆయన చేస్తున్నారు అక్కడ. సో ఇలాగ మన వాళ్ళు కూడా, మన ఏపీలోని ఇండస్ట్రియలిస్ట్స్ కూడా, మన తెలంగాణలోని ఇండస్ట్రియలిస్ట్స్ లేకపోతే ఎంటర్ప్రీనర్స్ ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా మన స్మాల్ టౌన్లోనే మనం ఉద్యోగం చేసుకోవచ్చు. అక్కడే గ్రోత్ ఉంటుంది, స్మాల్ టౌన్స్ పెరుగుతాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఓవరాల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని అనిపించి ఈ వీడియో ద్వారా మీకు కన్వే చేయాలనుకున్నాను. హోప్ నేను చెప్పింది సరిగ్గా కన్వే అయ్యి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.